ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. కీర్తనలు 115:13. పిన్నల్లేమి పెద్దల్లేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడి దినము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, పిన్నల్నేమి పెద్దల్నేమి ఎవరైతే తన యందు భయభక్తులు గలవారిగా ఉంటారో వారిని ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో చిన్న పెద్ద అని లేకుండా ఆయన యందు భయభక్తులు గల వారి జీవితము ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదింపబడుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమాకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుతురు, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. అవునండి, ఎప్పుడైతే మన యొక్క జీవితాలలో భయభక్తులు కలిగి దేవుణ్ణి మనము అనుసరిస్తామో అప్పుడు మనమును మన జీవితాలలోనూ మన బిడ్డల జీవితాలలోనూ వృద్ధి కలగజేసి దేవుని చేత ఆశీర్వదింపబడతామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడంట ఈ భూమిని నరులకి ఇచ్చి ఉన్నాడంటండి. కాబట్టి మనము మన యొక్క జీవితాలలోని వాటిని స్వతంత్రించుకొని మనము ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతోనూ మనమును మన బిడ్డలు ఆశీర్వదింపబడి చక్కగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితాలు ఈ ఆశీర్వాదం అంతా పొందుకోవాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు అనగా దేవుడు మనకి 10 ఆజ్ఞలు అనుగ్రహించారు. ఆ ఆజ్ఞలన్నీ కూడా మనము ఒక్కటి కూడా తప్పిపోకుండా మనము అనుసరించాలి. అంటే దేవుడు ఏమంటూ ఉన్నారు వాక్యంలో అంటే, దేవుని యొక్క కృప చేత 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోయినా 10 ఆజ్ఞలు కూడా తప్పిపోయినట్టే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మన జీవితాలలో ప్రతిదినము కూడా మరి ఆ ఆజ్ఞలను మనము పాటిస్తూ ఉన్నామా, ఎక్కడ తప్పిపోతూ ఉన్నామా అని మనల్ని మనము చెక్ చేసుకోవడమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట. కాబట్టి మన జీవితాలలో ఆయన యందు భయభక్తులు కలిగి ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా తప్పకుండా 10 ఆజ్ఞలు నెరవేర్చి మనమును మన బిడ్డలు మరి ఎంతగానో ఆయన యొక్క ఆశీర్వాదము పొందుకొని వృద్ధి కలిగి మనము జీవించాలని దేవుని యొక్క కృప ఈ దినమున ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినమున దేవుడు ఆయన కృప చేత మనకి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదకరముగా ఉండాలి అని అంటే ఆయన చెప్పినట్టు ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన భూమిని స్వతంత్రించుకుంటారు అంటూ ఉన్నారు. భూమిని నరులకు ఆయన ఇచ్చి ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఆహారమే కానీ మన యొక్క నివాసమే కానీ దేనికి కూడా మనము బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదని దేవుడు ఈ దినము సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి మనమును మన బిడ్డలు ఉంటే కనుక మనకి తప్పకుండా ఈ భూమి మీద పరలోకపు ఆశీర్వాదము రెండు కూడా మనకి అనుగ్రహిస్తానని దేవుడు ఈ దినమున మనకి అనుగ్రహిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన యొక్క ధననిధి మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాను బట్టి నాయన, నా తండ్రి, ఈ దినమున పిన్నల్లేమి పెద్దలేమి ఎవరైతే మీ అందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరినీ కూడా ఆశీర్వదించి దీవించి మరి భూమిని వారికి అనుగ్రహిస్తానంటూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన మా జీవితాలలో భయభక్తులు కలిగి ఉండడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. అలాగే నా ప్రభా, మరి దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీ యొక్క కృపలో భద్రపరచండి నా ప్రభా. అలాగే నాయన, నా తండ్రి, ఏది కావాలో వారికి అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారి యొక్క బిడ్డల్ని నాయన, వారి భవిష్యత్తు, వారి ఆరోగ్యము, అలాగే నాయన వారి యొక్క ఉద్యోగములు, వారి వ్యాపారములు, వారి యొక్క నా తండ్రి మరి నాయన, నా తండ్రి అన్ని
అన్ని విషయాలలో మీరు తోడై ఉండండి నా ప్రభా. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, పెద్ద విధమైన అనారోగ్యాన్ని తీర్చి స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు నా ప్రభా. సహాయం చేయండి నా ప్రభా. యేసయ్య వ్యాపారం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి మంచిగా వ్యాపారం జరగడానికి సహాయం చేయండి. ఎవరికి కూడా అనారోగ్యం కానీ నాయన ఎటువంటి వైరస్ కానీ ఎటువంటి నా ప్రభా జబ్బు కానీ రాకుండా సహాయం చేయండి నా ప్రభా. ఉదయం లేచి నాయన మీ అందు భయభక్తులు గల వారిగా ఉండి నాయన వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని నా ప్రభా మరి వారి జీవితం మొదలు పెట్టుకోవడానికి మీరు సహాయం చేయండి నా ప్రభా. అలాగే నాయన నా తండ్రి మీరు కోరుకుంటూ ఉన్నారయ్యా. చిన్నలు పెద్దలు అందరూ కూడా నాయన నా తండ్రి ఎల్లప్పుడూ మీ దీవెనలు పొందుకోవాలని మీ ఆశీర్వాదం పొందుకోవాలని నాయన మీరు కోరుకుంటుండగా మేమందరం కూడా ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉండడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. నాయన బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి నాయన. మంచిగా రాయడానికి సహాయం చేయండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి సహాయం చేయండి నా ప్రభా. జాబ్స్ చేస్తూ ఉండగా ఆ జాబ్స్లో నాయన ఇబ్బంది పడుతూ ఉన్నారు నా ప్రభా. అవి కూడా నాయన సరిచేయండి నా ప్రభా. నాయన వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహాలు జరిగించండి నా ప్రభా. అయ్యా నా తండ్రి ఎక్కడ కూడా ఎటువంటి చీకటి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రతి బిడ్డకి తోడై ఉండి సహాయం చేయమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.